ఓం శాంతి. సెకండులో వచ్చిపోయేటువంటి అభ్యాసం అంటే సెకండులో ఈ శరీరంలో వస్తూ మళ్ళీ శరీరం నుండి వెళ్ళడానికి చెయ్యాల్సిన అభ్యాసం. ఇప్పుడు దీనికి సంబంధించిన బాబా మహావాక్యము, ఇంకొక శరీరంలో ప్రవేశమయ్యి ఎలా కర్తవ్యం చెయ్యాలి. ఈ అనుభవంలో బాబా సమానంగా నేను కూడా చెయ్యాలి. స్వమానం: నేను అతీతి అయ్యి ఈ పంచతత్వాలతో కూడిన దేహాన్ని ధారణ చేసిన మహాన్ ఆత్ముడైనాను. యోగాభ్యాసం: పరంధామం నుండి కిందకు దిగిన ఒక స్టార్ నక్షత్రం మెరుస్తూ మెరుస్తూ తన యొక్క వెలుగుని కిరణాల రూపంలో పరిపూర్ణంగా వ్యాపింపు చేస్తూ సూక్ష్మవతనానికి దిగుతూ ఉన్నది. మరి ఒక అందమైన అలౌకికమైన ఫరిస్తా శరీరం వైపు ఆత్మజ్యోతి కదలుతూ ఆ ఫరిస్తా శరీరంలో భృకుటి మధ్యంలో మెరుస్తూ మెరుస్తూ ప్రవేశం అవుతూ ఉన్నది. ఫరిస్తా డ్రెస్ ఈ దివ్య ఆత్మ నక్షత్రం ప్రవేశించిన వెంటనే తన వెలుగుని ఇంకా ఎక్కువ చేసుకుంటూ ఒక లైట్ హౌస్ లాగా మెరుస్తూ మెరుస్తూ కనబడుతూ ఉంది. అందమైన నక్షత్రం ఆత్మ ఫరిస్తా డ్రెస్ వేసుకుంటూ భూమి వైపు దిగుతూ ఉన్నది. విశ్వ గ్లోబ్ మీద చేరుకుంటూ కొద్ది క్షణాల కోసం అక్కడే ఆగి ఉన్నది. అలౌకిక ఫరిష్తా నుండి వెలువడుతూ ఉండే శ్వేత ప్రకాశ కిరణాలు మెల్లమెల్లగా గ్లోబ్ మీద వ్యాపింపోతూ ఉన్నది. ఫరిష్తా నుండి బయలుదేరిన ఈ కిరణాలు ప్రకృతి తత్వాలని స్పర్శిస్తుంది. ప్రకృతి యొక్క స్పర్శం తగిలిన వెంటనే 7 రంగులతో మెరుస్తూ మెరుస్తూ ఒక ఇంద్రధనుష్ లాగా ఆకాశం మండలంలో అంతా కూడా వ్యాపింపోతుంది. ఆకాశ తత్వంలో ఈ కిరణాలు వాయుతత్వంలో కలుస్తూ సంపూర్ణ వాయుమండలంలో తన యొక్క మెరుపుని వ్యాపింపు చేస్తూ ఉన్నది. కొన్ని కిరణాలు నేరుగా సాగరం వైపు వెళుతూ ఆ జలంలో కలుస్తూ జలతత్వాన్ని శీతలంగా చేస్తూ ఉంది.
ఇంకా కొన్ని కిరణాలు భూమండలం పైగా స్పర్శిస్తూ ఈ భూమిని సస్యశ్యామలంగా చేస్తూ ఉంది. ఇలా విశ్వమంతటికి సకాష్ ఇస్తూ అలౌకిక ఫరిష్తా ఇంకా భూమి మీద వెళుతూ వెళుతూ పంచతత్వాలతో కూడిన దేహంలో భృకుటి మధ్యంలో ఒక విశ్వ మహారాజన్ రాగా తన రుహానియతుతో విరాజమానైతూ ఉంది. తన యొక్క అకాల తఖ్త్ సింహాసనంలో తన ఫరిష్తా డ్రెస్ని మర్జ్ చేస్తూ విరాజమానైతూ ఉంది. దేహం నుండి దూరంగా దేహీ స్థితిలో తన యొక్క అకాల తఖ్త్ మీద దివ్య జ్యోతిగా దేహి అయిన ఈ స్వరూపం చాలా ప్రియంగా అనిపిస్తూ ఉంది. దేహము మరియు దేహి ఈ రెండు స్పష్టంగా భిన్నంగా కనబడుతూ ఉంది. దేహంలో ఉంటూ దేహం నుండి భిన్నంగా అతీతయి ఒక అతిథి అయ్యి దేహాన్ని ధారణ చేసినట్లు ఇలా నేను విదేహీ ఆత్మ అయినాను. ఈ ఆత్మ అయిన నేను స్వయం పరంపిత పరమాత్మ శివ్ బాబా వల్ల ఈశ్వరీయ సేవ అర్థం ఈ భూమి మీద పంపించబడాను. ఇప్పుడు నేను సర్వ ఆత్మల మధ్య కనబడుతూ ఉన్నాను. అందరితో మాట్లాడుతూ ఉన్నాను. మాట్లాడుతూ నా యొక్క అసలైన ఇల్లు అయిన మూలవతనానం వైపు వెళుతూ ఉన్నాను. నా ఇల్లు నన్ని లాగుతూ ఉన్నది. కిరణాలు వ్యాపింపైతూ ఆత్మ నేను ఇంటికి వచ్చి చేరుకున్నాను. పైన కూర్చుంటూ సభని చూస్తూ ఉన్నాను. సెకండ్లో వచ్చిపోయేటువంటి ఈ అనుభవం అలౌకికంగా అతీతమైన చాలా ప్రియమైన ఒక అనుభూతి. ఇప్పుడు నేను మరీ సభని చూడడానికోసం దేహాన్ని ధారణ చేస్తూ మరి నా ఇంటికి వాపస్ రావాలి నా స్మృతితో వెళుతూ ఉన్నాను. శరీరంలో ప్రవేశమయ్యి నా కార్య వ్యవహారాలని ముహిస్తూ నా ప్రియమైన శివ్ బాబా యొక్క సాంగత్యంలో అతని యొక్క సంగిని అయ్యి ఇంటిలో అనుభూతిని పొందుకుంటున్నా. వాస్తవంగా నాకు దొరికిన ఈ దేహం నాది కాదు.
నాతో పాటు ఉండే దేహాదారులతో కలిసేటువంటి వ్యవహారాలు ఈశ్వరీయ సేవ అర్థం నాకు ఇవ్వబడి ఉంది. ఈ భూమి మీద నేను వాస్తవంగా ఒక అతిథి అయ్యి ఉన్నాను. నా కార్యాలు ముగింపు అయిన తర్వాత నేను వాపస్ నా అసలైన ఇంటికి వస్తూ కార్య వ్యవహారాని కోసం మరీ ఇలా వెళుతూ ఈ ఒక అనుభూతిని ప్రతిరోజు చేస్తూ ఉంటాను. ఎలా నా తండ్రి బ్రహ్మ యొక్క తనువులో వస్తూ జ్ఞానం ఇచ్చేటువంటి తన కర్తవ్యాన్ని ముగించి తన అసలైన ఇంటికి వాపస్ వెళుతారో అలాగే తండ్రి సమానంగా ఈ అభ్యాసాన్ని నేను మరీ చేస్తూ ఉంటాను. నేను దివ్య జ్యోతి అయ్యి ఉన్నాను. సూక్ష్మమైన నేను నాకు ఇవ్వబడిన స్థూల దేహంలో ప్రవేశిస్తూ క్షణ సమయంలో ఆ దేహం యొక్క వైబ్రేషన్ని ఫీల్ చేస్తూ మరి వాపస్ నా ఇంటికి వస్తున్నాను. మరి జ్యోతి ఆకారం పరం శాంతి యొక్క స్థితి. సర్వ ఆత్మల మధ్య నేను ఒక మెరుస్తూ ఉండే దివ్య ఆకారంలో జ్యోతిర్బిందు అయ్యి ఉన్నాను. సృష్టి నాటకంలో నా యొక్క కర్తవ్యం మరి నన్ని లాగిన వెంటనే నేను ఈ భూమండలానికి వాపస్ వస్తూ ఉన్నాను. మరి నా స్థూల దేహ భృకుటి మధ్యంలో ఒక మహారాజు సింహాసనంలో విరాజమానయ్యి ఉన్నట్లు ప్రవేశిస్తూ ఉన్నాను. నేను ఈశ్వర్య సంతానం, ఈశ్వర్య కార్యార్థ ఈ భూమి మీద ఈ దేహంలో విరాజమానయ్యి ఉన్నాను. నేను అవతరించిన ఆత్మ. ఓం శాంతి శాంతి శాంతి. जन्म का चक्र लगा के सब खजाने खो दिए। जन्म जन्म का चक्र लगा के सब खजाने खो दिए।
रही है लक्षद्वीप पाना है आशियाना। एक रही